మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకప్పుడు మీరు వైకాపాని వీడి బయటికి వెళ్ళారు, మళ్ళీ తాజాగా వైకాపా గుడికి ఎందుకు చేరాల్సి వచ్చింది? నేను వైకాపా పార్టీ మీద ఇష్టం లేక బయటికి పోలేదు. కొన్ని పరిస్థితుల వల్ల, నా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల, ఆ రోజు ఇక్కడ పార్టీలో ఉన్న నాయకుల నుంచి సరైన పరిస్థితి లేక సహకారం ఉండదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళాను. ఈ 10 సంవత్సరాలు రాజకీయాలకి దాదాపు దూరంగా ఉన్నట్లే. ఏదో కొద్దిగా మధ్యాహ్నం ఒక 5-6 నెలలు మాత్రం యాక్టివ్గా ఉన్నాను నా మనుగడ కోసం. కానీ మళ్ళీ నాకు నా మనస్తత్వానికి నాకు సింక్ అయ్యే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీ మొదటి పునాది రాయి నుంచి నేను ఉన్నాను. నేనే పునాదులు వేసినాను, నేనే పార్టీని విస్తరింపజేసినాను. నా శాయశక్తిలో నాకున్న అవగాహనతో, నాకున్న కోట్ల కుటుంబ స్టాండర్డ్స్తో నేను వేల మంది కార్యకర్తలను తయారు చేసి, వందల మంది నాయకులు తయారు చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లా ఎస్టాబ్లిష్ చేసిన ఈ పార్టీలో నేను మళ్ళీ నాకు తిరిగి అనుకూలమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతోనే మళ్ళీ, పైగా అధినేత నన్ను పిలవడం జరిగింది. ఆయన పిలుపుని అందుకొని నేను పోవడం జరిగింది. మధ్యన ఈ 10 సంవత్సరాలు కూడా నేను రాజకీయంగా ఆల్మోస్ట్ స్లీపింగ్ స్టేజ్లోనే ఉన్నాను, స్లీపింగ్ మోడ్లో ఉన్నాను. మళ్ళీ యాక్టివ్ మోడ్లో వచ్చాను. మళ్ళీ ఒక 2-3 నెలల లోపల నేను తిరిగి 2014 కంటే ముందున్న కోట్లహరి చక్రపాణి రెడ్డిగా చూడబోతున్నారు. సార్, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో మన అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారా? ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే విమర్శ చేయకపోతే ప్రతిపక్షాలే కాదు, విమర్శ చేయడం వాళ్ళ ధర్మము, వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఆరోపణల్లో అర్థం లేకపోయినా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, తిండి లేకపోతే తిండి పెట్టలేదని అది ఒక ఆరోపణ. తిండి పెడితే ఎక్కువ తిండి పెడుతున్నారు, అవసరం లేదు తిండి ఎందుకు పెడుతున్నారు అనేది ఆరోపణ. అంటే ఆరోపణ చేయడానికి కారణం అనేది ప్రత్యేకంగా ఏం కనపడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణ చేస్తుంటారు. ఈరోజు రకరకాల పథకాలు, అంటే ఎక్కడ భారతదేశంలో ఏ పార్టీకి ఆలోచన రాని విధమైన ప్రత్యేకమైన పథకాలని పేద ప్రజల కోసం, నిరుద్యోగుల యువకుల కోసం, ముసలి వాళ్ళ కోసము, ఎవ్వరు ఏ రకమైన నిరాశ నిస్పృహలకి లోను కాకుండా నేనున్నాను, మీ జీవితాలకు భరోసా అని ఈరోజు. అందుకనే ఆత్మహత్యలు భారీగా తగ్గినాయంటే కారణం అదే. ఒకప్పుడు 99 నుంచి 2004లో భారీగా రైతుల ఆత్మహత్యలు జరిగేటివి. రకరకాల మానసిక వేదనతో, ఆర్థికమైన బాధలతో కుటుంబాల్లో ఆత్మహత్యలు జరిగేది. ఈరోజు ఆత్మహత్యలు దానివల్ల జరిగే అవకాశమే లేని పరిస్థితి. గవర్నమెంట్ భరోసా కల్పించింది. మినిమం జీవితానికి కావాల్సినంత, జీవనానికి సరిపోయేంత, పేదవాడికి ఆకలి కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పైగా విద్య, ఉచితమైన విద్య, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని చూసి ఓరలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని భారీగా విమర్శించి ఏదో వ్యతిరేకత ఉందని సృష్టిస్తే తప్ప మాకు ఓట్లు పడవనే స్థితికి వెళ్ళిపోయినారు. పోయినసారి కంటే కూడా ఖచ్చితంగా అత్యధికమైన సీట్లు ఈసారి వైఎస్ఆర్ పార్టీ ఇంకా తెచ్చుకోవడం గ్యారెంటీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ పాలన ఇప్పుడు కంటే కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.